హయోస్ వంట సోడాతో ఇక్కడ విరిగిన పాలు యాస్టీజ్గా ఇప్పుడు మనం ఫ్రెష్ మిల్క్ తీసుకొచ్చి టీ కాఫీలు చేసుకున్నట్టు యాస్టీజ్గా ఉంది. చూసారు కదండి, ఇక్కడ పాలు ఇరిగిపోయాయండి. నేను నిన్న తీసుకొచ్చిన ఫ్రెష్ మిల్క్ ప్యాకెట్ అండి, ఈరోజు ఇరిగిపోయి అయితే ఇరిగిపోయిన పాలని నేను ఇప్పుడు వంట సోడా ఒక చిటికెడు వంట సోడా యూజ్ చేసి నేను ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు కాఫీ పెడదామని చూస్తే ఇరిగిపోయండి. నేను ఆ వీడియోని కూడా షేర్ చేస్తాను. అయితే చిటికెడు వంట సోడా యూజ్ చేసి ఇప్పుడు కాఫీ చేస్తున్నాను. చూడండి, ఫ్రెష్ మిల్క్తో మనం కాఫీ టీ చేస్తే ఎలా ఉంటుందో యాస్టీజ్గా అలానే కాఫీ ఉంది చూడండి. అండ్ అక్కడ మిల్క్ కూడా చూడండి ఫ్రెష్ మిల్క్ లానే ఉంది. మన వంట సోడా ఉపయోగించి ఇలా విరిగిన పాలు పూర్తిగా ముక్కులు అయిపోయి విరిగిపోయిన పాలని ఇంత ఫ్రెష్గా తయారు చేసిన విషయం ఎవ్వరికీ తెలియదండి. ఈ వీడియో చూసినాక మనకి బాగా అర్థమవుతుందండి, అంటే మనం ఈ రకంగా చేసుకోవచ్చని. కానీ ఇక్కడ మనకి ఒక లిమిటేషన్ అనేది కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే కొన్ని అంటే ఒకటే అండి, కానీ అన్నింటికి ఆ ఒకటి కారణం కావచ్చు కదండి. వంట సోడాని మనం ఎక్కువగా ఉపయోగించకూడదండి. మనం హాట్ ఏమన్నా వంటలు చేసేటప్పుడు హాట్ కానీ అలానే చప్పగా ఉండే చిన్నపిల్లలు తినడానికి చిన్న బిస్కెట్స్ అటువంటివి చేయడానికి అండ్ స్వీట్స్ హాట్ తయారు చేయడంలో ఎక్కువగా వంట సోడాని ఉపయోగిస్తామండి. ఇంకా మిగతా ఏ వంటకాలలో కూడా నాకు తెలిసినంత వరకు వంట సోడాని మనం ఉపయోగించమండి. వంటగదిలో వంట సోడా ఉంది అంటే మనం హాట్ తయారులో అంటే జంతికలు ఇటువంటి తయారు చేయడంలో మనం అంటే ఇంకా ఆ టైప్ ఆఫ్ వంటల్లో అండి, పిండి వంటల్లో అండి. చూసారు కదండి, చిటికెడి వంట సోడాతో ఇక్కడ లీటర్ పాలని కూడా ఫ్రెష్ మిల్క్లో తయారు చేసి కాఫీ చేసుకున్నానండి. అయితే ఇలా మనం మిస్యూజ్ చేసుకోవద్దండి, అన్ని టైమింగ్స్లో ఇలా చేయకూడదు. స్టమక్ పెయిన్ వచ్చే అవకాశం ఉందండి. వంట సోడాని ఎక్కువ యూజ్ చేయకూడదు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.